ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్‌గా ఉంటది. చాలా కొత్తగా కూడా అనిపిస్తది. ఒకసారి చూద్దాం. అందుకోసమే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. వీలుంటే మీరు చెక్ చేయండి. మంచి ఫీల్ అయితే ఇస్తదబ్బా నిజంగా చెప్పాలంటే. ఒకసారి చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. చూడండి. అంటే ఇప్పుడు నేను నీకు పడిపోయానని నువ్వు అనుకుంటున్నావా? ఆహా! లేదు లేదు లేదు. చేమో చూశారు కదా! చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎడిటింగ్ అంటే ఒక ఫీల్ ఇచ్చింది వీడియో. అంటే బాగా అనిపించింది నాకు. మీకు ఎడిటింగ్ నచ్చిందో లేదో అనేది తర్వాత విషయం కానీ, నాకు ఏది అనిపించిందో అది మీకు చెప్తున్నా అంతే. ఓకే. కానీ వీడియో లాస్ట్‌లో చూడండి చాలా ఈజీగా సింపుల్‌గా చెప్పేస్తాను. ఈ వీడియోకి ఏదైతే ఫాంట్ యూజ్ చేసినానో ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసుకోండి. ఓకే. ఇలాగైతే ఉంటది. ఫస్ట్ అయితే ఇందులో కెమెరా ఉంటది. కెమెరా హైడ్ చేసేయండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. అది మనకు అంత అవసరం లేదు ఇప్పుడు. ఓకే. హైడ్ అయితే చేసేసినాం. ఓకే. సారీ బ్యాక్ వచ్చిందది మొబైల్ ప్రాబ్లమ్‌లో. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒకవేళ మీరు మీ ఫోటో యూజ్ చేసిన అంటే కపుల్ ఫోటో యూజ్ చేసిన నో ప్రాబ్లమ్. నేను మీకు డిస్క్రిప్షన్‌లో 3 ఫోటోస్ ఇస్తాను. అవి చూపిస్తాను కూడా. ఫస్ట్ అయితే ఈ ఫోటో అయితే ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే మనం యూజ్ చే ఒక 3 ఫోటోస్ చూపిస్తాను. ఈ ఫోటో ఒకటి, ఇంకోటి ఈ ఫోటో ఒకటి, ఇంకోటి ఈ ఫోటో. నాకు బాగా నచ్చిన ఫోటో ఇది. అది అంత అవసరం లేదు కానీ ఏదైనా బెటర్‌గా ఉన్న ఫోటో. ఈ ఫోటో నేను ఎగ్జాంపుల్‌గా ఇది వద్దులే. ఇది బాగుంది. ఇది నేను 8 సెకండ్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కింద డౌన్‌లో తీసుకొస్తున్నా. ఓకే. డౌన్‌లో తీసుకొచ్చిన తర్వాత దీన్నైతే ఇలాగైతే పెడుతున్నాను. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి పైన కూడా బాగా సెట్ అయింది ఇది. ఇప్పుడు కెమెరా ఇక్కడ కెమెరా ఉంటది కదా! ఈ కెమెరాని హైడ్ చేసి తీసేయండి. చూద్దాం. ఓకే. అంటే ఇప్పుడు నేను నీకు పడిపోయానా? చూశారు కదా! ఇది బాగా సెట్ అయింది. ఇది ఉంది. ఈ పైన చాట్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు కిందకి కూడా తీసుకురావచ్చు. కానీ ఇక్కడ అయితే ఒక ఇదైతే ఉంటది. దీన్ని మీరు కిందికి తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చారు. ఓకే. ఇక్కడ టెక్స్ట్ కూడా మీరు కిందికి తీసుకురావాలి ఇలా. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మీ మీ అంటే మీ హెడ్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌లో మీరు కొంచెం సెట్ చేసుకుంటే మంచి లుక్ అయితే ఉంటది. ఓకే. దాన్ని బట్టి మీరు యూజ్ చేయడానికి బాగా అనిపిస్తది. ఓకే. ఇక్కడైతే చూడండి. నేను 3 ఫోటోస్ ఇస్తాను. ఆ 3 ఫోటోస్‌లో మీకు బెటర్‌గా ఏదైతే ఉంటదో మీకు అంటే ఏదైతే బెటర్‌గా నచ్చుతుందో ఆ ఫోటో యూజ్ చేయండి. ఓకే. ఇది ఇక్కడ మాత్రం ఇక్కడ చూడండి. ఇక్కడి వరకైతే ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు 11 సెకండ్ దగ్గర వచ్చి కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత వేరే ఫోటో యాడ్ చేసి బాయ్ ఉండొచ్చు, గర్ల్ ఉండొచ్చు. దీన్ని ఈ బీట్ మార్క్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి డౌన్‌లో తీసుకురండి. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉంటది. కెమెరా హైట్ తీసేయండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ సరిగ్గా సెట్ కాలేదు. మీరు ఎక్కువ గమనిస్తే మీకు తెలుస్తది. ఇప్పుడు దీన్ని నేను జూమ్ చేస్తున్నా. ఇలా టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇంకా మంచిగా కవర్ అయిపోతది. ఇప్పుడు మనం టెక్స్ట్ చేంజ్ చేద్దాం. టెక్స్ట్ తోటి మనకు ప్రాబ్లమ్ లేదు. టెక్స్ట్ బట్టి ఈజీగా మనం ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడైతే జూమ్ అయింది. దీన్ని నేను ఇక్కడైతే అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నా. తర్వాత ఈ టెక్స్ట్ ఇక్కడ ఉంది. ఓకే. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే కీ యానిమేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.